తాటి ముంజలు అమ్మే రైతు ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు. ఎంత అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తాటి? సమస్త నారాయణపురం డిస్టిక్ భువనగిరి. భువనగిరి డిస్టిక్. ఎంత అమ్ముతున్నారు, ఎట్లా అమ్ముతున్నారు? 120 రూపాయలు. ఈ రోజు నుంచి 100 పెట్టేస్తుంది. గిరాకీ ఉన్నదా? గిరాకీ బాగానే ఉంది. సల్వ కదా, ఇంత సాంబార్లో మాత్రం బాగుంటుంది. ముందు ఉంటుంది, సల్వ ఉంటుంది. ప్రతి ఒక్కరు తినొచ్చు. ఆరోగ్యానికి, హెల్త్ కి మంచిగా ఉంటుంది. ఏం బెనిఫిట్స్ ఉన్నాయని అనుకుంటున్నారు మన పబ్లిక్? ఇక పాతకాలంలో తండ్రి నుంచి తాగినటువంటి తాటి ముందరు తింటే వంటికి ఆరోగ్యానికి చాలా సలవైన వస్తువు. ఇది తింటే ఆరోగ్యానికి మంచిది, హెల్త్కి కూడా మంచిది. హాస్పిటల్ పోయినా డాక్టర్లు కూడా చెప్తారు తాటి ముంజ ప్రతి ఒక్కరికి మంచిది, ఆరోగ్యానికి హెల్త్కి చాలా ఉంటుంది. కొంటున్నారు 120 రూపాయలైనా. అక్కడ మెయిన్ సిటీ పోతే 150, 160 కూడా అమ్ముతారు. మంచిగా ఉంది సల్వా. మా పిల్లలు కూడా చూపిస్తున్నావు ఇది. మా పిల్లలకి చూస్తారు కనుక మా పిల్లలు కూడా చూస్తారు. ఏంటి అంటే తాటి ముంజలు ఒకరొకరు డజన్, 3 డజన్, 4 డజన్, 5 తీసుకొని పోతున్నారు. పార్సల్ కూడా వేరే ఇతర దేశాలకు కూడా పంపిస్తారు. పార్సల్ చేసి మా కానుంచి ఆర్డర్ తీసుకుపోతారు. కొట్టించుకున్న వేరే దేశాలకు కూడా, అక్కడ బయట దేశాలకు కూడా పంపిస్తారు. ముందు భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, నకరేకల్లు, తుంగతుర్తి, ఇక్కడ అక్కడి నుంచి వస్తుంది. ఇట్లా చెట్లు ఉన్నాయా సపరేట్ గా? బయట కొనుక్కొస్తారా? చెట్టుకు 100 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు ఇస్తాం. మా కూళ్ళు కానీ, బండి కిరాయి కానీ, మా కూళ్ళు మాత్రం గిట్టుబాటు ధర అవుతుంది. అవుతుంది. వీటికి వచ్చినందుకు మా కూలి మాకు మంచిగా అవుతుంది. డైలీ ఏ టైం నుంచి ఏ టైం వరకు అమ్ముతున్నారు? ఇక్కడి నుంచి వీడికి వచ్చే వరకు 12 అవుతుంది. అక్కడి నుంచి 9కి వెళ్తాం. రాయలపల్లి నుంచి 9 గంటలకి వచ్చేది 12, 12:30 అవుతుంది. వచ్చే వరకు మళ్ళీ సాయంత్రం 5, 6 గంటలకి వెళ్ళిపోతాం. 9, 10 కూడా కావచ్చు. ఇక్కడ ప్రభుత్వం వచ్చిన కానీ కూడా చెత్త గిట్ల 5 వరకు అది ఉంది. ఇప్పుడు చెత్త గిట్ల మంచిగానే ఉంది. సౌలభ్యం కూడా ఎవరే మాట్లాడారు. మున్సిపల్ వాళ్ళు కూడా అమ్ముకొని మళ్ళీ చెత్త వేసుకొని, మున్సిపల్ వాళ్ళు ఏమి ఇబ్బంది పడతలేరు. వచ్చారు బాబు పోతప్పుడు మాత్రం చెత్త ఎత్తుకొని పోండి, మేము ఏమన్నా అని వచ్చారు. వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా. ఎంతమంది నల్గొండ నుంచి ఎంతమంది తీసుకొచ్చి అమ్ముతున్నారు మొత్తం? ఇక్కడ దాదాపు 100 మంది ఉంటారు. 100, 150 మంది ఉంటారు మంచిగా. ఇక్కడ నాగోలు కానీ, ఇక్కడ రామంతపూర్, ఇక్కడ మేడ్చర్ల, ఇక్కడ ఉప్పలు, ఇక్కడ మనం వచ్చే ఎన్టీఆర్ నగర్, మల్కపేట్, ఇవన్నీ సప్లై ముందు. సార్ చెప్పండి, తాటి ముంజలు ఎందుకు అంటున్నారు? ఇవి అంటే ఈ సీజనల్ కాబట్టి దీన్ని తీసుకుంటున్నాం. దాంతో పాటు ఇది కొంచెం హెల్త్ మంచిదని. ఎట్లా డాక్టర్ సజెషన్ చేశారా లేకపోతే మీరే ఎంత పిల్లలు కావాలంటున్నారు? తాటి ముంజల గురించి తెలుసా? అంత పెద్దగా లేదు, అంత పెద్ద ఐడియా లేదు. కానీ అప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళు తెస్తారు ఊర్లో నుంచి. అప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్ కొనుక్కోవచ్చు. అప్పుడు తినా మన ఇంటి దగ్గర టౌన్ లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు గౌట్స్. ఇప్పుడైతే ఇక్కడ రెడీమేడ్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఊళ్ళో అయితేనేమో అక్కడ నుంచే వస్తుంది. రేటు ఎట్లా అమ్ముతున్నారు మీరు? 100 రూపీస్ కి డజన్ అని చెప్తున్నారు. 100 రూపీస్ కి డజన్ ఇస్తారంట. కొంచెం హెవీగానే, కానీ తప్పదు కదా సీజన్ కాబట్టి కొనుక్కోవచ్చు. మామూలుగా ఎండాకాలం వచ్చిందంటే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ప్రిఫర్ చేస్తారు. ఇవి తినడం వల్ల అంటే ఈ రోజు కొన్నారా లేకపోతే రెగ్యులర్ గా కొనుక్కోపోతున్నా? అంటే రెగ్యులర్ అంటే వీక్ లో 2 or 3 కొనుక్కొని వెళ్తాం. రెగ్యులర్ అంటే ఉండదు. వీక్లీలో 2 times 3 times అట్లా కొనుక్కోవాలి. ఎవ్రీ ఇయర్ కొంటున్నారా? ఎవ్రీ ఇయర్ కొంటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ ఇయర్ లో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవి హెల్త్ కూడా చాలా మంచివి. ఈజీ డైజెషన్ ఉంటుంది. అలాగనే ఎక్కువ తినద్దు, లిమిటేషన్ లో తింటే మంచి ఈజీ డైజెషన్ ఉంటుంది. బాడీ కూడా చాలా చలవ చేస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. తినండి, సీజన్ కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉప్పల్లోనే. ఉప్పలేనా? చెప్పండి, తాటి ముంజలు ఎందుకంటే సమ్మర్ లో కదా కొంచెం చల్లగా ఉండాలన్నట్టు, ఒంట్లో చల్లగా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉప్పల్లోనే ఉంటాం. రెగ్యులర్ గా ఉంటున్నారా? రెగ్యులర్ అంటే ఇదే ఫస్ట్ టైం. ఈ ఇయర్ లో ఫస్ట్ టైం. ఎవరైనా సజెస్ట్ చేశారా డాక్టర్ గారు ఎవరైనా, లేకపోతే మీకు ఐడియా ఉందా? ఇంతకుముందు ఐడియా ఉంది. ఎవ్రీ ఇయర్ తింటాం కాబట్టి తింటాం. ఇమ్యూన్ సిస్టమ్, డైజెషన్ ఇట్లా డిహైడ్రేషన్ కాకుండా డెవలప్ చేస్తారని ఇట్లా డాక్టర్స్ ఏమైనా సజెషన్ చేశారా? అట్లేం లేదు. నేను మామూలుగా ఎప్పుడు ఇయర్ తింటాను కాబట్టి కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. డైజెషన్ కూడా బాగుంటుంది అన్నట్టు, ఒంట్లో చల్లగా ఉంటుంది. దానికోసం. రేట్స్ ఇలా ఉన్నాయి. రేట్స్ అంటే ఇప్పుడు కొంచెం స్టార్టింగ్ ప్రైజెస్ కదా, 100 రూపీస్ డజన్ ఇస్తున్నారు. ఇక ముందు ఏమో తగ్గొచ్చు అని నేను అనుకుంటున్నా. చెప్పండి, తాటి ముంజలు కొంటున్నారు కదా? అవునండి. ఎంత కమ్ముతున్నారు? 100 రూపీస్ డజన్ అండి. ఏం బెనిఫిట్ ఉంటున్నారు?
ఇప్పుడు చలువకి ఎండకి ఇవి తింటేనే మనకు చలువ ఉంటుంది కదా. సో ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఈ సీజన్ వస్తుంది కాబట్టి ఇదే ప్రిఫర్ చేస్తున్నాం అందరం. ఇంకా అందరికీ ఇష్టం కాబట్టి ఇప్పుడే కొంటాం. ఎవ్రీ ఇయర్ కొంటాం. ఇంట్లో అందరు ఫ్యామిలీ వాళ్ళు, అందరు ఫ్యామిలీ పిల్లలు అందరు తింటారు కాబట్టి అందరికి ఇష్టం బాగా. సో ఈ సీజన్ బాగా తీసుకుంటాం. పిల్లలు అందరూ ఫ్యామిలీ కోసం మొత్తం తీసుకుంటారు. తీసుకుంటాం.